ఖచ్చితంగా తెలుస్తుంది కదా. ఎస్ ఎస్ ఐల్ కమ్ బ్యాక్ టు యూ. డిబేట్ కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూ. వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. చాలా అంశాలు తెలంగాణలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఒకవైపు మెడికల్ కళాశాలలో అడ్మిషన్ల విషయంలో ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో సొంత రాష్ట్ర విద్యార్థులకే నష్టం చేకూరేలా ఉందని చెప్పేసి హరీష్ రావు మాట్లాడుతున్నటువంటి క్రమంలో రైతు రుణమాఫీ చేస్తున్నాం, రైతుల ప్రభుత్వం, రైతులకు నీరందిస్తున్నాం అంటూ గోదావరి నీళ్లను కూడా విడుదల చేస్తూ గొంతు తడారుతోంది. తడి ఆరినటువంటి ఆ గొంతులకు ఈరోజు నీళ్లు అందిస్తున్నాం, ఇది ఖచ్చితంగా రైతు ప్రభుత్వమే అంటూ రేవంత్ సర్కార్ చెప్పుకుంటోంది. మరోవైపు ఐటీ పరిశ్రమ కుదేలైపోయింది హైదరాబాద్లో అంటూ ఇంకొక అంశాన్ని, ఎందుకంటే హైదరాబాద్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ది స్టేట్ అండ్ ఆల్సో హైదరాబాద్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో చాలా గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి, ఒక ప్రాంతం అనే చెప్పాలి. సో ఇట్లా నేపథ్యంలో చాలా అంశాలు రాజకీయ కోణంగా మారుతున్నాయి. రాజునాయక్ గారు, కరటరాజు గారు, ప్రతిదాన్ని రాజకీయం చేస్తున్నారు. బట్ ఇక్కడ ఎట్లాంటి రాజకీయ ఉద్దేశం లేకుండానే లెక్కల ప్రకారం చూస్తే రాష్ట్ర సంపదను, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పెంచుకుంటూ గత కాలంలో మీరు చేసినటువంటి అప్పులను తీర్చుకుంటూ మేము ముందుకెళ్తున్నాం. ఆఖరికి ఐటీ రంగాన్ని కూడా మీరు రాజకీయం చేస్తూ మాట్లాడుతున్నారు. ఐటీ రంగం అనేది భౌగోళికంగా అక్కడటువంటి రాజకీయ పరిస్థితుల ఆధారంగా చేసుకొని నడుస్తూ ఉంటుంది. ఈ ఐటీ రంగం అనేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద డిపెండ్ అయి ఉంటుందనేది అందరికి తెలిసినటువంటి విషయమే. గూగుల్, అమెజాన్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు, విప్రో లాంటి పెద్ద కంపెనీలు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడే వచ్చినాయి. సో ఇప్పటికిప్పుడు వచ్చి హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఐటీ పెరిగిందని, కాంగ్రెస్ పార్టీ ఉంటే ఐటీ తగ్గిందని చెప్పేసి ఒక ప్రొపగండా ఒకటి క్రియేట్ చేస్తున్నారా? సో ఐటీకి రాజకీయాలకు లింక్ పెడుతున్నారా? ఇదొక భౌగోళికంగా ఉన్నటువంటి డెవలప్మెంట్ మీద ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఇన్వెస్టర్స్ వస్తారు కదా. మేము కూడా గతంలో అదే మాట మాట్లాడినాం. ఏమని మాట్లాడినాం అంటే, రాష్ట్రం అప్పుల కుప్పగా ఉంది, ఖాళీ కుండలు దొరుకుతున్నాయి, రాష్ట్రం మొత్తం దివాళా తీసింది, రాష్ట్రం మొత్తం మిద్దె తీసింది అని చెప్పేసి గగ్గోలు పెట్టినటువంటి వారు ఈ రోజు మా రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉంది అని చెప్పేసి కొత్త రాగం ఎత్తుకుంటున్నారు. ఐటీ రంగంలో నేనేమంటున్నా, ఈ 9 నెలల్లో మీరు తెలంగాణ రాష్ట్రంలో పాలనలో 2014 కంటే ముందు మాట్లాడినటువంటి జిఎస్డిపి తీసుకుందాము, పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకుందాము, ఐటీ ఎక్స్పోర్ట్స్ తీసుకుందాము, ఐటీ ఇవి తీసుకుందాము. ఇప్పుడు వచ్చినటువంటి కంపెనీలన్నీ, అప్పుడు ఉన్నటువంటి కంపెనీలన్నీ, అప్పుడు జిఎస్డిపి ఎంత, ఇప్పుడు జిఎస్డిపి ఎంత, అప్పుడు ఎంత క్యాపిటల్ వచ్చింది, ఇప్పుడు ఎంత క్యాపిటల్. సింపుల్ లెక్కలండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే, మేమేదో చేసినామని అంటున్నారు వాళ్ళు దావోస్ పర్యటనకు సంబంధించినటువంటివి. దావోస్ పర్యటన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి పెట్టుబడులు ఎన్ని, సరిగ్గా సంఖ్య అడిగితే అసెంబ్లీలో మొన్న బడ్జెట్ సమావేశాలు ఎవరు చెప్పలే. దావోస్ నుంచి వచ్చినటువంటి తర్వాత ఇక్కడ వచ్చినటువంటి పెట్టుబడులు ఎన్ని, ఎంతవరకు పెట్టారు, ఏ ఏ కంపెనీలు ఉన్నాయి అని చెప్తే చెప్పలేదు. మళ్ళీ ఈ రోజు కొత్తగా ఏదో మేము కంపెనీలు తీసుకొస్తున్నాం అని చెప్పేసి హైదరాబాద్ పరిచయాలు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర పోయి కూర్చున్నారు. ఆ హైదరాబాద్ పరిచయాలు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ బంధువులు ఆ సూట్ కేస్ కంపెనీలా, మరి లేకపోతే ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ఆ కంపెనీలా, ఏ కంపెనీలు కేటీఆర్ గారు మాట్లాడే ఇంగ్లీష్ బట్టి ఐటీ వస్తుంది తప్ప మన పరికరాలు బట్టి రాదు. ఇదే కదా మీరు చెప్పదలుచుకుంది తెలంగాణ ప్రజలకి. తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకుంది ఇదే కదా. మరి మీరు కేటీఆర్ అంటే ఇంగ్లీష్ అంటే కేటీఆర్ వారు మాత్రం చేయగలుగుతారు. ఇదే కదా. ఇప్పుడు 39,000 కోట్లు తెచ్చారు దావోస్ నుంచి. మీరు ఎన్ని తెచ్చారు? మరి సూటు బూటుతో వెళ్ళాలి కదా సూటు బూటుతో వెళ్ళాలి కదా. సూటు బూటుతో మీరెన్ని తెచ్చారు? క్లెయిమ్ చేసుకోవడం కాదు కదా. క్లెయిమ్ చేసుకోవడం కాదు కదా. మీరు క్లెయిమ్ మాత్రమే చేసుకుంటారు. క్లెయిమ్ మాత్రమే చేసుకుంటారు మీరు. మొన్నటి వరకు అమెరికాలో ఒక పెట్రోల్ బంక్ లో పనిచేసినటువంటి వాళ్ళ జగన్ తమ్ముడు ఈ రోజు రాత్రికే 100 కోట్ల కంపెనీకి అధిపతి ఎట్లా
ఒక స్టార్ట్అప్లు కంపెనీ కానీ కొత్తగా వచ్చే ఎంటర్‌ప్రెన్యూర్స్ కానీ పెట్టినప్పుడు వాళ్ళ కెరీర్ చాలా షార్ట్ ఏ ఉంటుంది. రాష్ట్రంలో ఉంది ఆ షార్ట్ కంపెనీ, ఉన్నప్పుడు కూడా వాళ్ళు చాలా పెద్ద దేశంలో బిజినెస్ కనీసం చేస్తారు. అమెరికాలో అది స్టార్ట్అప్స్ అంటేనే దాని అర్థం అది. దాని నికర ఇప్పుడు టీహబ్ లో ఆదాయం ఎంత, టీఎఫ్ నికర ఓపెన్ చేసి లాభం ఎంత, కేటీఆర్ గారికి విషయం దాని తెలియదా? నికర ఆదాయం కేటీఆర్ గారు ఎక్కడ టీఎఫ్ ఉంది? ఓపెన్ అది లో వేరే మాట్లాడారు. రాష్ట్రాల్లో తక్కువ కనీసం సమయంలో మీరు పెద్ద అమెరికాలో ఒక ఎంటర్‌ప్రెన్యూర్ 4-5 కావాలంటే బ్రాంచీలు మీరు ఉన్నాయా, పెట్టుబడి ప్రాపర్ లేకపోతే వేరే పెట్టాలంటారు. దేశంలో దాని స్టార్ట్అప్స్ పెట్టుబడులు అంటారు. మీకు పెట్టినాయంటే తెలియదు ఎట్లా? మొత్తం నేను ఏమంటారు రాజునాకన జీరో. రాజకీయం చేయడం ఇప్పుడు తప్ప నేను ఏమంటున్నానంటే, రాజకీయం చేయడం తప్ప రాజకీయం చేయడం తప్ప మీరు ఏం చేయలేరు. నేను మాట్లాడుతున్నా, నేను మధ్యలో మాట్లాడుతున్నా, నాకు ఇష్టం ఉండదు తమ్ముడు, నేను ఒక్క నిమిషం మాట్లాడుతున్నా మిత్రమా, నేను మరి సూట్ కేసు కంపెనీలు ఎందుకు అట్లా వేగంగా మాట్లాడాలి? ఇది ఈ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు మీరు అట్లా వేగంగా ఎందుకు మాట్లాడాలి? రాష్ట్ర ప్రయోజనాల మీద మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే అట్లా మాట్లాడదు కదా. మీరు స్టూడియో నేను అడిగిన సూటిగా ప్రశ్న అడిగిన దానికి సమాధానం చెప్తే చెప్పండి, మీ ప్రశ్న అడగండి అన్న, మీ ప్రశ్న అడగండి. ఒకటి నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నా. మీరు దావోస్ విజయవంతమైనటువంటి పెట్టుబడులు ఎక్కడ ఉన్నాయి, తెలంగాణలో ఎక్కడ పెట్టిరు, ఏ 39,000 కోట్లు 39,000 కోట్లు 39,000 కోట్లు 39,000 కోట్లు 39,000 కోట్లు ఒక్కసారి దావోస్ పర్యటనకు మీరు దాదాపు 10 సంవత్సరాలు 10 సార్లు పోయారుగా. ఎందుకు తీసుకొచ్చారు మీరు? అది చెప్పండి. మరి మీరు కూడా దాన్ని నాకు సమాధానం చెప్పండి. రాజునాకన్న గారు నేను మాట్లాడకపోతుంది, అరిచి నిజాలు అబద్ధాలు చెప్పలేము. నేను ఒకటే, దావోసు తర్వాత విజయవంతమైనటువంటి పెట్టుబడులు ఎన్ని, ఎక్కడ పెట్టిరు, తెలంగాణలో ఎక్కడ ఉన్నాయో మీడియా తోటి పోదాం. 1 2 రాష్ట్ర ఖజానాకి ఎంత అమౌంట్ వచ్చింది. 3 నిన్ననే నువ్వు హైదరాబాద్ నుంచి అక్కడ అమెరికాకి చేరుకున్నావు. అమెరికా చేరుకున్న తర్వాత 2 కంపెనీలు పెట్టుబడులకు సిద్ధమన్నారు. ఆ 2 పెట్టుబడులు నేను సెర్చ్ చేస్తే, మామూలు సెర్చ్ చేస్తే దాంట్లో ఒకటి జగన్మోహన్ రెడ్డి జగదీష్ రెడ్డి వచ్చింది. అనుముల జగదీష్ రెడ్డి వాళ్ళ 3వ తమ్ముడు. నేనేమంటున్నా, 3వ తమ్ముడు మొన్నటి వరకు అమెరికాలో పెట్రోల్ బంక్ లో పనిచేసే వ్యక్తి. అమెరికాలో నాకు తెలుసు. మీ పాయింట్ నాకు అర్థమైంది. పెడుతున్నాడు, అది కూడా కావాలి. గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు మొత్తం ఏదో సూట్ కేసు కంపెనీల గురించి మాట్లాడేది. మేము మాట్లాడేది సూటిగా ఒకటే, మీ నిజంగా మీ యొక్క చిత్తశుద్ధి ఉంటే, ఇక్కడ డబ్బులు అవినీతి జరగకపోతే, ఢిల్లీకి పోయకపోతే, అమెరికాలో సూట్ కేసు కంపెనీకి పోకపోతే, మీ తమ్ముడి మీ పేరు మీద ఉందా కంపెనీ, అది నిజమేనా కాదా? మీరు దాని గురించి సందేహం ఉంది. ఈ పాయింట్ మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందించాలంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడడం జరిగింది. రేవంత్ తోటి 30 మంది సభ్యులు ఒక ముఠాగా అమెరికాకు వెళ్లారు. వీళ్ళందరూ సోదరుల వ్యాపారం పెంచుకోవడానికి, కుటుంబ వ్యాపారాలు పెంచుకోవడానికి అమెరికాకు పోయారన్నది బీఆర్ఎస్ పార్టీ ప్రశ్న. ఊరు పేరు లేని కంపెనీలకు పెట్టుబడుల కోసం 100 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు, వాళ్ళకు భూములు కేటాయిస్తున్నారు అన్నది ఇంకొక అంశం. ఇప్పుడు ఆయన అన్నటువంటి దావోస్ పర్యటనలో మీరు తీసుకొచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఎంత, అసలు ఏ కంపెనీలు వచ్చినాయి, ఎన్ని ఎస్టాబ్లిష్ అయినాయి అన్నది ఇంకో ప్రశ్న. సార్ ఒక మాట, 39,000 కోట్ల వరకు ఇది రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు దావోస్ నుంచి. రేవంత్ రెడ్డి గారు ఒక్కళ్ళు వెళ్ళలే, మన ఐటీ శాఖ మంత్రి సంబంధించిన శ్రీధర్ బాబు గారు వెళ్ళారు. దాంతోపాటు జేఎస్ రంజన్ ఉన్నారు కదా, ఇప్పుడు మీ దాంట్లో కూడా ఐటీ కార్యదర్శిగా పనిచేశారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఐటీ కార్యదర్శి గారు ఉన్నారు. అప్పుడు వెళ్ళారు, ఇప్పుడు వెళ్ళారు. వారి దగ్గర నుంచి మీరు డేటా తీసుకోండి, అయిపోతుంది. ఎందుకు బట్టకాల్సి మీదే వేయడము? నేను ఒక మాట చెప్తానన్నా, ఒక మాట మీరు క్లియర్ కట్ గా వినండి. ఇప్పుడు మేము అమెరికాలో కేటీఆర్ గారు ఏం చేసిందని చెప్పి మేము ఇంకా తీగరాయినట్టు మేము చేసుకుంటూ పోతే అది పొలిటికల్ స్టేట్మెంట్ అవుతుంది. వారు అన్నగారు ఎవరో బంకులో పనిచేశారని చెప్పి ఇట్లా మాట్లాడడం ఎందుకు? ఇప్పుడు రాష్ట్రానికి పెట్టుబడి కావాలి, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు కావాలి. అది స్టార్ట్అప్ ల రూపంలో వస్తుంది, ఎంటర్‌ప్రెన్యూర్ రూపంలో వస్తుంది, కంపెనీల రూపంలో వస్తుంది. వచ్చిన తర్వాత ఆహ్వానించాలని బాధ్యత మనకు ఉంటుంది. వచ్చిన దానికి మేము అడ్డుపుల్లలు వేస్తామంటే మీరు హైదరాబాద్ అభివృద్ధి కోరుకున్నట్టే కదా. అది క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. రాజునాయ్ గారు ఒక మాట చెప్తా, రాజునాయ్ గారు ఒక మాట చెప్తా. ఇప్పుడు కేటీఆర్ గారు మాట్లాడే ఇంగ్లీషు మీరు మాట్లాడతారు, నేను మాట్లాడతా. ఇంగ్లీష్ మాట్లాడినంత మాత్రం కంపెనీలు వచ్చాయని చెప్పి మీరు భ్రమలో ఉంటే మేమేం చేసేది? ఇది ఇంగ్లీష్ మాటల ద్వారా వచ్చేది కాదు, మన కేపబిలిటీ ద్వారా. చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఇంగ్లీష్ వచ్చండి? వారు హైదరాబాద్ డెవలప్ చేయలే? హైదరాబాద్ డెవలప్మెంట్ లో వాళ్ళ పాత్ర లేదా? ఈ విషయం చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నాడు. ఆయన తర్వాత వచ్చిన వాళ్ళు కూడా అప్ టు కేసీఆర్ వరకు పరంపర కొనసాగించారు, అభివృద్ధిని కంటిన్యూ చేసుకుంటూ పోయారని చెప్పేసి ఆయన. ఒక విషయం అంటే వేదికల పైన ఏదో రవికుమార్ గారు వేదికల పైన అమెరికా యాక్సెంట్ లోనో, బ్రిటన్ యాక్సెంట్ లోనో, లేకపోతే వేరే యాక్సెంట్ లోనో మాట్లాడినంత మాత్రం పెట్టుబడులు రవికుమార్ గారు రవికుమార్ గారు ఏదో జిల్లా గురించో, ఒక మండలం గురించో, లేదంటే ఒక పథకం గురించో, సంక్షేమ పథకాల గురించో చర్చ అంటే అది వేరు. కానీ హైదరాబాద్లో ఐటీ రంగం గురించి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే అమెరికాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలో ఆడ ఒప్పందాలు కూడా జరుగుతున్నాయి. స్వచ్ఛ అదేమంటారు మన బయోస్వచ్ఛ పేరు మీద ఒప్పందాలు కూడా జరుగుతున్నాయి. మొత్తం తనకు సంబంధించినటువంటి వర్గీయులతోనే ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు అన్నది ఒకటైతే కనుక దీని మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందించాలి. ఎందుకంటే హైదరాబాద్ బేస్ మీద జరుగుతున్నటువంటి చర్చ కాబట్టి. సో బోగస్ కంపెనీలతోటే ఒప్పందాలు చేసుకున్నారా, దీనిపైన న్యాయస్థానాన్ని పోతాం
అనవసరమైన కంపెనీలకు భూములు కేటాయిస్తున్నారు అనేది ప్రధానంగా వినిపిస్తోంది. సో ఏం చెప్తారు? పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటారు. ఇప్పుడు అదే పద్ధతిలో రేవంత్ రెడ్డి గారు కూడా వ్యవహరిస్తున్నారు. క్లియర్ గా ఓపెన్ గా తెలిసింది ఏంటంటే ఆయన తమ్ముడిది కంపెనీతో ఆయన ఒప్పందం చేసుకున్నారని క్లియర్ గా తెలిసింది. ఇంకా మిగతా కంపెనీల విషయాలు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. సరే, ఇప్పుడు కాకపోతే రేపో ఎల్లుండో వార్తలన్నీ బయటకు వచ్చేస్తాయి. ఇది ఒక విషయం. దావోస్ పర్యటన తర్వాత ఇప్పటి వరకు ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, ఆ కంపెనీలకి ఏమేమి ఇచ్చినారు అంటే, ఇప్పుడు చూడండి, అబ్జెక్టివ్ ఏంటంటే విదేశీ పర్యటన ద్వారా పెట్టుబడులు ఆకర్షించడం ఒక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇక్కడ తెలంగాణ యువతకి ఉద్యోగాలు కల్పించడం, ఉపాధి అవకాశాలు కల్పించడం. దిస్ ఇస్ ది మెయిన్ ఆబ్జెక్టివ్. మీరు కూడా అంతవరకే చూడండి, మీరు అదే చూడండి, మీరు అది మెయిన్ గా చూడండి, మీరు అది మెయిన్ గా చూడండి, మీరు అది మెయిన్ గా చూడండి సార్, మీరు అది మెయిన్ గా చూడండి. అని నన్ను మాట్లాడి నన్ను ఎందుకు ఆశపడుతుంది మాట్లాడి. అయితే నేనేమంటున్నా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు తెలంగాణ యువతకి ఎన్ని వచ్చినాయి? గత 10 సంవత్సరాల కేటీఆర్ పర్యటన తర్వాత ఎన్ని విదేశీ పెట్టుబడులు వచ్చినాయి? ఆ విదేశీ పెట్టుబడుల ద్వారా తెలంగాణ యువతకి ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి? అసలు తెలంగాణ యువత ఆ పెట్టుబడులు పెట్టినటువంటి కంపెనీల్లో పని చేయడానికి నైపుణ్యం ఉన్న వాళ్ళేనా? ఉంటే ఎంతమంది అట్లా ఉద్యోగాలు సంపాదించగలిగినారు? ఎంతమందికి ఉపాధి అవకాశాలు కలిగినాయి? దాని తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ 7-8 నెలల పాలనలో దావోస్ పర్యటన కావచ్చు, ఇప్పుడు చేస్తున్నటువంటి పర్యటన కావచ్చు, దాని ద్వారా వచ్చినటువంటి పెట్టుబడులు ఎన్ని, రాబోయేటువంటి పెట్టుబడులు ఎన్ని, దాని ద్వారా తెలంగాణ యువతకు స్పెసిఫిక్ గా ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి అవకాశాలు కలుగుతాయి? ఈ డాటా ఎవరైనా బయట పెట్టగలిగితే బాగుండు. తెలంగాణ యువత యొక్క దిశ మారిపోతుంది. కానీ నిజంగా నేను చెప్తున్నాను, నేను కొంచెం బాధపడి అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఏ కంపెనీ డాటా అయినా తీసుకోండి, సిటీలో హైదరాబాద్ సిటీలో ఉన్న కంపెనీలలో వచ్చినటువంటి ఏ ఉద్యోగం కూడా అప్రాక్సిమేట్ గా కాదు, నేను 100% చెప్తున్నాను, ఒక కింది లెవెల్ ఉద్యోగాలు తప్ప మిగతా అన్ని కూడా బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి లేదా మన పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకే వచ్చినాయి. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి నాకు తెలిసి 10% కూడా ఉద్యోగాలు రాలేదని స్పష్టంగా తెలుస్తుంది. దీనికి కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఒక సిస్టమ్ లేదు, ఒక వ్యవస్థలో ఒక సిస్టమ్ లేదు. దీన్ని తీయడానికి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి అనేది తీయడానికి సిస్టమ్ లేదు. కేవలము ఆ పెట్టుబడులు పెట్టే కంపెనీలకి వాళ్ళకు ఫ్రీగా భూములు ఇవ్వడము, ఫ్రీగా కరెంట్ ఇవ్వడము, వాటర్, మిగతా ఫెసిలిటీస్ ఇవ్వడమే. కానీ హ్యూమన్ రిసోర్స్ ని మనము మన తెలంగాణ నుంచి ఎంతమందిని తయారు చేసినాము? మన తెలంగాణలో ఇంత హ్యూమన్ రిసోర్స్ ఉంది, ఈ టెక్నికల్ నైపుణ్యం ఉన్న వాళ్ళు, ఈ పలానా నైపుణ్యం వాళ్ళు ఇంతమంది ఉన్నారు. వీళ్ళని ఆకర్షించడానికి మీరు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి వెళ్లే ప్రభుత్వం ఎవరు లేదు. అది కేటీఆర్ లేదు, ఎవరు లేదు. కానీ అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రవికుమార్ గారు, ఇప్పుడు విషయం ఏంటంటే మన తెలంగాణకి ఆర్బిట్రేషన్ సెంటర్ ఓపెన్ చేశారు. ఏది అప్పుడు హిమా కోహ్లీ గారు ఉండే, ఇక్కడ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉండే, దాంతోపాటు మన కేటీఆర్ గారు వీళ్ళందరూ సీఎం కేసీఆర్ గారు ఉన్నారు. దాంట్లో ఆర్బిట్రేషన్ సెంటర్ ఓపెన్ చేస్తే వీళ్ళు తీసుకుపోయి గుజరాత్ తీసుకుపోయారు. అసలు ఆర్బిట్రేషన్ సెంటర్ ఏంటంటే ఇక్కడ వచ్చే కంపెనీస్ కానీ మిగతా ఏదైనా పెద్ద కంపెనీస్ వస్తాయి, వాటి కనుక లీగల్ ఇష్యూస్ వస్తాయి, వాటి రిజాల్వ్ చేసే ఒక సెంటర్ అది. దాన్ని తీసుకుపోయి గుజరాత్ లో పెట్టేసారు, దాన్ని తీసుకుపోయి గుజరాత్ తీసుకుపోయారు. మరి ఇంకా అంత శుద్ధ ఉంటే అక్కడ పెట్టేది ఉంటాయి కదా. మీరు ఇందాక చెప్పిన టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానీ లీగల్ ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ రిజాల్వ్ చేయడానికి ఒక అవకాశం ఉండే. వెళ్ళిపోవడానికి లేదండి వెంకట్ గారు. ఇప్పుడు అహ్మదాబాద్ పెద్ద సిటీ, హైదరాబాద్ పెద్ద సిటీనా సార్? అయ్యా మీరు అట్లా ఆవేశంగా మాట్లాడకండి, కొంచెం వినండి. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, కొంచెం వినండి. నేనేమంటున్నా, అది ఆర్బిట్రేషన్ సెంటర్ హైదరాబాద్ నుంచి గుజరాత్ కి తరలిపోవడానికి కారణం ఏమిటి? దాన్ని ఎప్పుడైనా మోడీ గారు, అమిత్ షా గారు కారణం ఏముందన్నా ప్రత్యేక కారణాలు ఎట్లయితది? మీరు ఎట్లా చెప్పగలుగుతారు? అట్లంటే తెలంగాణకి ఇచ్చినటువంటి ప్రాజెక్టులు అన్ని కూడా మరి మోడీ గారు, అమిత్ షా గారి కారణమే కదా. రామగుండం ప్రాజెక్టులు, పరిశ్రమలు రెండు వేరుగా ఉంటాయి. ప్రాజెక్టులు వేరు, పరిశ్రమలు. నేనేమంటున్నా, తెలంగాణకి ఏదైనా ఇస్తే అది కూడా కారణం మోడీ గారు, అమిత్ షా గారైనా దాన్ని ఒప్పుకుంటారా? మరి ఇప్పుడు అహ్మదాబాద్ పెద్దదా లేకపోతే హైదరాబాద్ పెద్దదన్నా? మంచిని కూడా చెప్పనన్నావు. నేను లోపాలు చెప్తుంటే మంచిని చెప్పన్నావు. నేనేమన్నా, ఇప్పుడు గుజరాత్ కు పోయిన దానికి లోపం ఎవరిది? మీది. తెలంగాణ ప్రభుత్వానిది కాదా? మాదేనా? నేను ఆబ్జెక్టివ్ ఏంటంటే, శ్రీకాంత్ గారు ఆబ్జెక్టివ్ ఏంటంటే, విదేశీ పెట్టుబడులు రాష్ట్రానికి వస్తే మన యువతకి, తెలంగాణ ముఖ్యంగా చెప్తున్నాను, తెలంగాణ యువతకి ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, దీనికి సంబంధించిన డాటా ఎవరైనా తీయగలుగుతారా? అది గత 10 సంవత్సరాల టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా ప్రభుత్వం ప్రజల ముందు పెట్టలేదు.
అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా క్లియర్ గా స్పష్టమవుతుంది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవరు చూడట్లేదని అనుకుంటున్నారు. అదే పద్ధతిలో పెట్టుబడుల కోసం పోతున్నారు. కాకపోతే ఇందులో ఉన్న వాళ్ళందరూ చూస్తే కూడా ఎవరో ఆ లోకల్ కంపెనీలు తప్పితే మన వాళ్ళ కంపెనీలు తప్పితే వేరే వస్తున్నట్టు కనిపిస్తుంది. బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ కంపెనీలు వచ్చాయా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దావోస్ పర్యటన తర్వాత లోకల్ కంపెనీస్ వస్తున్నాయా? బోగస్ కంపెనీలు వస్తున్నాయా? వాటి కోసం భూములు కేటాయిస్తున్నారా? సొంత తమ్ముళ్లకు ఇంట్లో వాళ్లకు ఒప్పందం చేసుకోవడానికి అమెరికా దాకా పోవాల్సినటువంటి అవసరం ఏంది? ఇక్కడే చేసుకోవచ్చు కదా. కేవలం పక్కదారి పట్టిస్తున్నారు. ఇందాక రవికుమార్ గారు భారతీయ జనతా పార్టీ అన్నట్టు ఆ సామెత, ఆ పదం ఏమైనా ఇక్కడ వాడాల్సినటువంటి అవసరం ఉందా? ఓవైపు రైతుల విషయంలో సంక్షేమంగా ఉన్నది, రైతు ప్రభుత్వం ఉంది అన్నటువంటి పేరు పాజిటివ్గా వస్తుంటే ప్రతిపక్షాలకు ఏదో ఒకటి అంశం మాత్రం దొరుకుతూనే ఉంటుంది, దాన్ని రాజకీయం చేస్తూనే ఉంటారు. ఇందాక మీరు చెప్పినటువంటి పాయింట్లు. సో ఇప్పుడు హైదరాబాద్ బేస్గా రైతుల విషయం పక్కన పెడితే హైదరాబాద్ బేస్గా ఇంకొక రాజకీయ కోణం కనిపిస్తుంది అనుకోవాలా? ఇప్పుడు శ్రీకాంత్ గారు, నేను రాజకీయ విమర్శల జోలికి పోను కానీ మీకు ఒక కీలకమైన అంశాలు చెప్తాను. అసలు ప్రభుత్వాలు ఏం చేస్తాయి, ప్రభుత్వాలు ఎట్లా ఇన్వెస్ట్మెంట్ ని ఆకర్షిస్తాయి, ఇన్వెస్ట్మెంట్ ఎట్లా వస్తుంది అనే విషయాలు నేను చెప్తాను. ఇటీవల మీకు ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం జరిగింది. అఫ్ కోర్స్ తెలంగాణ ముఖ్యమంత్రి వాజ్ అబ్సెంటెడ్ ఫర్ దట్. దానికి అబ్సెంట్ అయినప్పటికీ కూడా నీతి ఆయోగ్ సమావేశాల్లో ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే, బలమైనటువంటి రాష్ట్రాలు ఉంటేనే బలమైనటువంటి దేశం ఉంటుంది. రాష్ట్రాలు బలోపేతం కావాలి అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను మీరు ఆకర్షించాలి అని చెప్పారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు అమెరికాను, సౌత్ కొరియాను పోతే మనం దాన్ని రాజకీయ కోణంలో చూసి ఆ కంపెనీ రాలేదు, ఈ కంపెనీ రాలేదని మాట్లాడితే ఎట్లా? ఇది ఒక పాయింట్. రెండోది ఏంటి అని అంటే, మీరు దావోస్ లో 40,000 కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాలు ఎంఓయూలు జరిగితే మీరు అప్పుడు ఒక విమర్శ వచ్చింది. ఏంటి అని అంటే, దావోస్ దాకా పోయి మళ్ళా ఇండియాలో ఉన్నటువంటి కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవటం ఎందుకనంటే, దావోస్ అనేది అది ఒక స్టాల్ అండి. అక్కడ పెట్టేది స్టాల్. ఆ స్టాల్ ఎవరైనా పాల్గొవచ్చు, అక్కడ ఏ దేశంతోటైనా ఎవరితోటైనా ఒప్పందాలు చేసుకోవచ్చు అనేటటువంటి విషయాన్ని మర్చిపోయి రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేశారు. మీకు వచ్చిన పెట్టుబడుల్లో అదానీ కంపెనీ 10,000 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చింది. తర్వాత మీకు దావోస్ లో ఈ కార్యక్రమాన్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళే మన దగ్గర ఒక సెంటర్ పెట్టడానికి నిర్ణయించుకున్నారు. ఇవన్నీ ఒప్పందాలు జరిగి 6 నెలలు అవుతుంది కదా. గ్రౌండ్ అవటానికి చాలా టైం పడుతుంది అనేటటువంటి విషయాన్ని గమనించాలా. ఆ రోజు చేసుకున్నటువంటి ఒప్పందమే కదా వాళ్ళ స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రంలో వస్తుంది అనేటటువంటి దీంట్లో భాగం హైడ్రా కూడా అనుకోవచ్చు. అదే చెప్తాను, దానికి కంటిన్యూ చెప్తాను. శ్రీకాంత్ గారు వాళ్ళ మీరు అమెరికా పోతున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు చెప్తుంది ఏంటంటే, 16,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షణ లక్ష్యంగా నేను అమెరికా పోతున్నాను అని చెప్పారు. ఇప్పటికే ఇప్పుడు మనకి ఈ రోజు వరకు అందినటువంటి సమాచారం ఏంటంటే 1,42,000 కోట్ల రూపాయలను మేము తీసుకోగలిగామని చెప్పారు. వాళ్ళు ఒప్పందాలు కుదిరించుకుంది ఎవరితో అండి? మంచి దేశంలోనూ ప్రపంచంలోనూ రెప్యూటెడ్ కంపెనీ కాగ్నిజెంట్ ఉంది, ఆల్రెడీ ఇక్కడ ఉంది. దాన్ని విస్తరణ చేసుకోవడానికి ఇంకొక యూనిట్ పెడతామని చెప్తున్నారు. దీంట్లో అభ్యంతరమే ఉంది. తర్వాత ట్రైజన్ ఏఐ ఇన్నోవేషన్ కంపెనీ తోటి పెట్టుకున్నారు. ఇది కూడా మంచి కంపెనీ. వాల్స్ కర్రా తోటి ఒప్పందాలు చేసుకున్నారు. ఆర్సిజిఎం తోటి ఒప్పందాలు చేసుకున్నారు. వీటన్నిటిని వదిలేసి రేవంత్ రెడ్డి తమ్ముడు ఏదో అక్కడ ఉన్నాడు, అతను పెట్టుబడులు పెట్టడానికి ఇచ్చారు అని అంటే, బట్ అవకాశాలు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి తమ్ముడు వాడుకుంటాడు, అదాని తమ్ముడు వాడుకుంటాడు, లేకపోతే ఇంకొకళ్ళు ఆయన తమ్ముడు కూడా వాడుకుంటాడు. బట్ పెట్టుబడి వచ్చిందా, ఆ పెట్టుబడి ఏ కోణంలో వచ్చింది, ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నాయి, అది ఎంతవరకు తెలంగాణకు ఉపయోగపడుతుంది అనేటటువంటి విషయాన్ని మనం చూడాలా. ఇప్పుడు పాయింట్ అంటే సార్ దీనికి చిన్న సబ్మిషన్ అవసరం. మీరు అన్న పాయింట్ ప్రకారం భారతదేశంలో ఇన్వెస్ట్ చేయడానికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా మనం ఆలోచించాలి. విమర్శలు చేస్తున్నప్పుడు ఎవరు పెట్టుబడి పెడుతున్నారు, ఎవరు చేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రాజునాయక్ గారు ఇప్పుడు ఒక్క నిమిషం ఉద్యమ టైంలో కూడా రాజకీయాల్లోకి ఎవరు రారు, నేనే ఉంటా, నా పిల్లలు కూడా రాజకీయాల్లోకి రారు, మాకు పావుషేరు బియ్యం ఉంటే సరిపోతాయి అని చెప్పేసి ఆనాడు కేసీఆర్ అనడం జరిగింది. ఆ తర్వాత రాజకీయాలు ఎట్లా మారిపోయినాయి, కుటుంబం ఎట్లా అయింది, ఈ పాయింట్ ఉంది. సో అట్లా నేపథ్యంలో దీని తప్పు పడుతున్నది, ఒక పెట్టుబడులు వస్తున్నాయి కదా.
సార్ మీరైనా వినాలి. ఇప్పుడు వారైతే ఇరు పార్టీల వాళ్ళు కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు, కానీ మీరైనా వినాలి. రేవంత్ రెడ్డి తమ్ముడు అమెరికాలో ఏం పని చేసేది? 40,000 కోట్లకు ఆయన వర్త, ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? రవినాయక్, నువ్వు బిఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా వచ్చావు కాబట్టి ఆ కొడవలో మాట్లాడటంలో తప్పేం లేదు. బట్ నేను జరుగుతున్నటువంటి ఒప్పందాలు, ఎంఓయూలో లేకపోతే రాష్ట్రానికి వస్తున్నటువంటి పెట్టుబడుల గురించి నేను మాట్లాడతా గానీ రేవంత్ రెడ్డికి తమ్ముడు ఉన్నాడు, ఆయనకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయని నేను ఇన్వెస్టిగేషన్ చేసేటటువంటి అవకాశం నాకైతే లేదు. కానీ నేను ఇంకొకటి దీన్ని యాడ్ చేస్తా, మీరే మాట్లాడండి, నేను ఒక్క నిమిషంలో కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు హైదరాబాద్ లో ఇవాళ మన చర్చలో ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కి ప్రభుత్వం ఇవాళ అనుమతి ఇచ్చింది. దరిదాపు 5,564 కోట్ల రూపాయల ఖర్చుతోటి రెండో ఫేజ్ లో నీళ్లు తేవడాలనుకున్నారు. ఇప్పుడు మొదటి ఫేజ్ లో శ్రీపాద ఎల్లంపల్లి నుంచి 10 టీఎంసీల నీళ్లు తీస్తున్నాం కదా. ఇవాళ రెండో ఫేజ్ కి వాళ్ళు జీవో ఇచ్చారు, డబ్బులు కేటాయిస్తూ వాళ్ళు చెప్తున్నది ఏంటది, మల్లన్న సాగర్ నుంచి 15 టీఎంసీల నీళ్లను హైదరాబాద్ లో తీసుకొస్తున్నారన్నారు కదా. 15 టీఎంసీల నీళ్లను తీసుకొస్తున్నప్పుడు 10 టీఎంసీల నీళ్లు ఆల్రెడీ ఉన్నప్పుడు గోదావరి జలాలు హైదరాబాద్ కు వస్తే హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజల దాహార్తి తీరటంతో పాటు హైదరాబాద్ కు వస్తున్నటువంటి కంపెనీలకు నీటి ఎద్దడి లేకుండా ఉండేటటువంటి అవకాశం ఉంది కదా. ఈ ఫెసిలిటీ ఉపయోగపడుతుంది అనేటటువంటి విషయాన్ని చూడాలి కదా. తర్వాత దీంట్లో 5 టీఎంసీలను మూసీ ప్రక్షాళనకు వాడతామని చెప్తున్నారు. తర్వాత మీకు రవినాయక్ ఒక మాట, జీవో 111 ని ఎట్లా చేశారు చెప్పండి. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ 2 జలాశయాలను మనం ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితికి వస్తే ఇవాళ కొత్త ప్రభుత్వం 2 జలాశయాలను పునరుద్ధరించాలనేటటువంటి నిర్ణయం కూడా తీసుకుంది కదా. అంటే హైదరాబాద్ సెంట్రిక్ గా ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా హైదరాబాద్ స్టేటస్ ని పెంచేవే కదా, పెట్టుబడులను ఆకర్షించేవే కదా. నీకు తెలంగాణకి ఒక హైదరాబాద్ తప్ప ఏముంది రవి, మీరు చెప్పండి. ఒక హైదరాబాద్ మీద మనం ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటేనే తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి ముందుకు ఫాస్ట్ గా వెళ్ళగలుగుతుంది. ఆ ఉద్దేశంతో ఇవాళ హైదరాబాద్ పైన మనం ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. 3 కార్పొరేషన్లని, 13 మున్సిపాలిటీలను ఇవాళ హైదరాబాద్ పరిధిలోకి తెస్తున్నాం మనం. అంటే హైదరాబాద్ ని విస్తరణ చేయటం ద్వారా తెలంగాణకి ఒక కొత్త రూపు ఇవ్వాలనేది కొత్త ప్రభుత్వం యొక్క ఆలోచన. మనం ఆహ్వానించాల్సిందే కదా, కాదనటానికి ఏముంది దీంట్లో అనేది నా క్వశ్చన్. రాజకీయం చేయడానికి అభ్యంతరాలు ఏంటనేది నా ప్రశ్న. శేషు గారు చెప్పిన దానికి నేను ఎక్కడా కూడా డీవియేషన్ చేస్తలేను, నేను ఎక్కడ కూడా ఇది చేస్తలేను. నేనేమంటున్నానంటే సింపుల్ గా వాళ్ళు ఏంటంటే మ్యాటర్ డైవర్ట్ చేయడానికి చాలా బ్రహ్మాండంగా మ్యాటర్ డైవర్ట్ చేయగలిగారు, దాంట్లో సక్సెస్ అయ్యారు. నేను ఒకటే విషయం, సింపుల్ గా ఒకటే విషయం, మీరు మేధావి మౌనం వహిస్తే సమాజానికి ఎప్పుడు చేటేనండి. నేను ఒకటే చిన్న విషయం చెప్పదలుచుకున్నా. బతకడానికి అమెరికా పోయిండు, అక్కడనే ఏం చేసిండు, చిప్పలు గడిగిండు కేటీఆర్ అని చెప్పిండు ఎవరు, రేవంత్ రెడ్డి గారు. నేనేమంటున్నా, సేమ్ ఇదే జగదీష్ రెడ్డి గారు, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి బ్రదర్ కూడా అక్కడనే పోయి అదే పని చేసిండు. నేను మాట వచ్చి చెప్తాం, పెట్రోల్ బంక్ ఫోటో దిగుతాను తమ్ముడిగో ఈ 40 కోట్లకు లెక్కలు కట్టిండు, మాకు ఈ కంపెనీ 10 రాష్ట్రాలలో అమెరికాలో బ్రహ్మాండంగా విజయవంతమైంది, ఇది 4 నెలల ముందు పుట్టిన కంపెనీ కాదు అంటే తెలంగాణలో ఇక్కడ ముఖ్యమంత్రి అవుతాడు, ఆడ కంపెనీ స్టార్ట్ అవుతుంది. తెలంగాణలో ఈయన పెట్టుబడి అమెరికా పోతాడు, వాళ్ళ తమ్ముడు ఇస్తాడు. హెటిరో కంపెనీ వాడికి అడ్డి పాసరికి ల్యాండ్ ఇచ్చినట్టు కాదు రాజనాయకన్నా. హెటిరో కంపెనీ పార్థసారథికి అడ్డి పాసరికి ల్యాండ్ ఇచ్చినట్టు కాదు, ఇది అడ్డి పాసరికి ల్యాండ్ ఇచ్చినట్టు కాదు. ఇంకా చిట్టా మొత్తం బయట తీసుకొస్తే మొత్తం కథమైపోతుంది. మేమేమంటున్నాము, రాజనాయకన్నా మాట్లాడేటప్పుడు శాంతితో మాట్లాడాలి. బంకులో పనిచేస్తున్నారు, ఈడ పనిచేస్తున్నారు, ఇదే మాట్లాడినా బంకులో పనిచేయాల్సిన అవసరం వారికి ఏంటి, బంకులో పనిచేయాల్సిన అవసరం వారింది. మీరేమంటే బట్టగాజు మీద వేయాలి. ఎంతసేపటికి హైదరాబాద్ అభివృద్ధి మేమే చేసిన క్లెయిమ్ చేసుకోవడానికి మాట్లాడాల్సిన అవసరం. మీరు చేసుకుంటూ చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చేసి వాళ్ళ బృందం ఇక్కడికి వచ్చేసి మా తమ్ముళ్ళ దండకు పోయినా ఇక మా తమ్ముడు పెడుతున్నట్టే మేమే చెప్పమనండి. ఇప్పుడు మీరు చాలా కన్ఫ్యూజన్ తో మాట్లాడుతున్నారు రాజనాయకన్నా. ఇప్పుడు కేటీఆర్ అనే ఆ భ్రమలోనే ఇంకా ఉన్నారు. మీరు కొంచెం రండి. ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు ఇందాక సార్ శేష్ సార్ చాలా వివరంగా చెప్పారు. గండిపేట హిమాయత్ సాగర్ కానీ
కన్క్లూడ్ చేయండి. నన్ను కంక్లూడ్ చేయనివ్వండి. శేషు గారు చెప్పిన ఒక విషయంతో, అది అంటే ప్రభుత్వ నిర్ణయం, అది ఆయన సొంత విషయం కాదు. ప్రభుత్వ నిర్ణయం అయితే 3 కార్పొరేషన్లు అండ్ మున్సిపాలిటీల్ని హైదరాబాద్ లో, గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం చేసిందో అది అందరికి నచ్చకపోవచ్చు. అంటే మాకు కూడా, మేము కూడా పెద్దగా దాన్ని స్వాగతించట్లేదు. ఎందుకంటే అవి ఇండిపెండెంట్ గా ఉండినాయి. ఇండిపెండెంట్ గా వాటి యొక్క మున్సిపాలిటీస్ ని, వాటి పరిధిలో వచ్చేటువంటి కాలనీస్ ని వాటిని డెవలప్ చేసుకుంటూ వాటి పని చేసుకుంటూ పోయాయి. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ లో రావడం వల్ల ఏమవుతుంది, మళ్ళీ ఒక్కరి కింద పని చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళకి ఇండిపెండెంట్ గా డిసిషన్స్ తీసుకునే అవకాశం ఉండదు. దాని ద్వారా ఎక్కడ ఇప్పుడు ఈ పని డీసెంట్రలైజ్ ఎక్కడైందండి? ఒక మాట, అడ్మినిస్ట్రేషన్ డీసెంట్రలైజ్ ఎక్కడైంది? రవికుమార్ గారు, మీరు ఎక్కడ యాక్సెప్ట్ చేసేవాళ్ళంటే, రవికుమార్ గారు ఒక మాట, పిర్జాది కూడా కాస్త పరమేశ్వర్ కూడాను, మీర్పేట కాస్త ఇంకేదో రాముడిపేట ఏదో పెడితే అప్పుడు మీరు స్వాగతించేటోళ్ళు. కానీ ఇవన్నీ మీరు స్వాగతిస్తారండి, ఎందుకంటే మీకు కావాల్సిన పేర్లు మార్చడం, ఇవన్నీ కలపడం కాదు, డెవలప్మెంట్ కాదు. కాంగ్రెస్ బాగుంటాయి. రవికుమార్ గారు అంటే మీ ఇంటెన్షన్ చెప్తున్నా,